అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ వార్ది ఛానల్కు స్వాగతం. హైదరాబాద్లోని ప్రముఖ బాలల ఆసుపత్రి అయిన నీలోఫర్ హాస్పిటల్ వద్ద జరిగిన ఒక ఘటన ఇప్పుడు నగరాన్ని కుదిపివేస్తుంది. పిల్లల కోసం ఆసుపత్రికి వచ్చిన అమాయక కుటుంబాలు, వారి కష్టాల్లో కొంత ఊరట కోసం ఎవరో ఒక వ్యక్తి ఫ్రీ చికెన్ బిర్యానీ అని చెప్పి ప్యాకెట్లు పంచాడు. ఆ సమయంలో ఆ బంధువులు ఏమనుకుంటారు? ఎవరో మంచి మనసున్నవారు సహాయం చేశారని అనుకుంటారు. కానీ తరువాత తెలిసింది ఏంటంటే అది చికెన్ బిర్యానీ కాదు, బీఫ్ బిర్యానీ అని బయటపడింది. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళెవరు? తమ పిల్లల ప్రాణాల కోసం ఆందోళనగా ఉన్న తల్లిదండ్రులు. అలాంటి సమయంలో వారి ఆహార విశ్వాసాలతో ఆటలాడడం ఎంతవరకు సమంజసం? ఒకరి విశ్వాసాన్ని తెలుసుకొని దాన్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం సమాజంలో అవిశ్వాసాన్ని పెంపొందించడం. ఇలాంటి ఘటనలు కేవలం ఒక హాస్పిటల్ వద్ద జరిగిపోయే విషయాలు కావు. ఇవి సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే అంశాలు. హైదరాబాద్ లాంటి బహుళ సాంస్కృతిక నగరంలో ఇలాంటి చర్యలు సామరస్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. ఇలాంటి ఘటనలపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీని గురించి మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఈ వీడియోని షేర్ చేయండి.